హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ డిప్యూటీ సీఎం పోస్టర్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కులను కాపాడేందుకు ఢిల్లీ హైకోర్టు కొన్ని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఎలాంటి ఫొటోస్ అయినా, అతనికి సంబంధించిన ఎలాంటి థింగ్స్ అయినా సరే అభిమానులు ఎవరైనా సరే వాళ్ళ అకౌంట్స్లో పోస్ట్ చేసే ఛాన్స్ లేదంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా మనం చూసుకున్నట్లయితే ఏఐ వచ్చిన దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఫొటోస్ మార్ఫింగ్ చేయడం, ఏవేవో క్రియేషన్స్ చేయడం, కానివి లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా క్రియేట్ చేయడం సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా పెరుగుతూనే ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ యూజ్లెస్ థింగ్స్ అనేది ఎక్కువగా మార్చడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సంప్రదించడం జరిగింది. నా వ్యక్తిగత హక్కులను ఇలా వృధా చేస్తున్నారు, సోషల్ మీడియాలో లేనిపోని వైరల్ చేస్తూ మార్పింగులు చేస్తున్నారు అంటూ ఢిల్లీ హైకోర్టును సంప్రదించడం జరిగింది. సంప్రదించగా ఇప్పుడైతే మనకి హైకోర్టు అయితే అతని వ్యక్తిగత హక్కులను కాపాడేందుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే తదుపరి విచారణ కూడా మే 12వ తారీఖున వాయిదా కూడా వేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది రీసెంట్గా మంచిగా పెడితే ఓకే, కానీ పోస్టులు మన ఫేవరెట్ అన్న కానీ మనం చాలా వరకు పోస్టులు పెట్టుకునే ఉంటాం. ఏ స్టైల్ వచ్చినా వెంటనే మనం పోస్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది దాన్ని వృధాగా వాడడం వల్ల ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మార్పింగులు చేయడం, లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు క్రియేట్ చేసి, అలాగే ఎవరెవరితో పిక్స్ ఎక్కడెక్కడో పక్కన తీసుకొని వెళ్ళి పెట్టడం లాంటివి చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ ఏఐ వీడియోస్ ఎవరు ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నారో తెలియదు, కానీ చాలామంది సెలబ్రిటీస్ అయితే ఇప్పుడు ఈ మార్ఫింగ్కి గురవుతున్నారు. అలాగే వాళ్ళ వ్యక్తిగత ఫోటోలను కూడా బయటకు పెట్టడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది సెలబ్రిటీస్ ఎప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఫేస్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే శ్రీలీల కానీ ఎవరైనా కావచ్చు, చాలా వరకు వీళ్ళంతా కూడా వీళ్ళ పిక్స్ అన్నీ కూడా మార్పింగ్ చేస్తూ పెట్టడం జరుగుతుంది. రీసెంట్లీ మనం అలాగే చూసుకున్నట్లయితే మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పెట్టడం జరిగింది. అలాగే పెట్టిన తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి హైకోర్టుని సంప్రదించడం జరిగింది. ఏదేమైనా మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఢిల్లీ హైకోర్టు స్పందించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పిక్స్ ఎవరైతే అతని పర్మిషన్ లేకుండా, అతని పిక్స్ అవని, అతనికి సంబంధించిన ఎనీథింగ్ ఏదైనా కానీ అతని పర్మిషన్ లేకుండా తన వ్యక్తిగత జీవితాన్ని ఇది చేసేలాగా ఏదైనా పోస్ట్ చేసినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తప్పవు అంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తదుపరి విచారణ కూడా మే 12వ తారీఖున ఉందని తెలియడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తదుపరి విచారణ ఇంకా మే 12వ తారీఖున ఉంది కాబట్టి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇకనైనా ఇలాంటివి జరగడం ఆగుతాయా, లేదంటే ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉందా ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.